నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ P1 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అయితే చేయండి భయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను, రియల్మీ P1 Pro 5G. సో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సేల్ ఇక్కడ మన వాళ్ళు 120Hz కర్వ్డ్ విజన్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 1 5G ప్రాసెసర్తో పాటు వచ్చింది. ఇక్కడ బ్రష్ డిజైన్తో పాటు వచ్చింది, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ వేరియంట్స్లో బాగా అనిపించింది. కెమెరా కట్అవుట్ కూడా బాగానే ఉంది అండ్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు పంచోల్ డిస్ప్లే. హైలైట్స్ ఏంది అంటే ఇక్కడ మన వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు అవే హైలైట్స్ ఇక్కడ టెస్ట్లో పెట్టారు. మెయిన్ చూసుకుంటే 120Hz కర్వ్డ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 ప్రాసెసర్ వస్తుంది. సోనీ వాళ్ళది LYT600 OS కెమెరా వస్తుంది, 3D VC కూలింగ్ సిస్టమ్ అనమాట. సో కూలింగ్ సిస్టమ్ అనేది జర మంచిగా చేశారు అనమాట, కూలింగ్ బాగుంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఫినిక్స్ డిజైన్ అంటే పక్క పెట్టేసేద్దాం బై. ఇది 6GB అనేది కూడా పక్క పెడదాం, వర్చువల్ ర్యామ్ అది. సో త్రూ సాఫ్ట్వేర్ ఉంటుంది, పక్క పెట్టాల్సిందే. మెయిన్ ఏంటంటే 45W సూపర్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ అనమాట మెయిన్ అది. అండ్ రియల్మీ UI 5.0తో పాటు వస్తుంది, అప్గ్రేడ్స్ కూడా వస్తాయి అనమాట బై OS నుంచి కూడా. ఇవి మనం మెయిన్ చూసుకోవాల్సింది అనమాట. బాగుంది, హైలైట్స్ ఉన్నాయన్న, బాగుందన్న, ప్రైస్ ఎంత ఉందన్న అంటే బై అఫీషియల్గా రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 22,000 ఉంది. ఇక్కడ రెడ్ లిమిటెడ్ సేల్ అనేసి మన వాళ్ళు పెట్టిరు నేను రికార్డ్ చేసే టైంకి. అండ్ నార్మల్గానే ఆఫర్స్ కూపన్స్ 2,000 డిస్కౌంట్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోను 20,000 లోపల వస్తే తీసుకోండి బాబు. 20,000 లోపల లైక్ 19,000 18,000 అంటే వాల్యూ ఫర్ మనీ. 22,000 21,000 అంటే మాత్రం పోయి తీసుకోకనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ కూడా ఉన్నవి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 22,000 ఉంది. అండ్ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ అనమాట, ఇది 23,000 ఉంది. సో రెండిట్లో మీరు ఏది ఆఫర్స్ అప్లై చేసుకోవడం తెలియదు, కానీ నేనైతే బేస్డ్ మస్తు అయిపోతే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే సరిపోతుంది. కలర్ చూసుకున్నప్పుడు ఫీనిక్స్ రెడ్ కలర్ ఉంది అండ్ ప్యారెట్ బ్లూ కలర్, 2 కలర్స్ ఏది తీసుకున్నా బాగానే ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది. అండ్ బ్రష్ ఫినిష్ లాంటి డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని అవైలబుల్ ఉన్నాయంటే ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లిప్కార్ట్లో నేను రికార్డ్ చేసే టైంకి అయితే స్టాక్ ఉంది, ఆర్డర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్పెసిఫికేషన్స్ అవన్నీ గురించి సపరేట్గా వీడియో ఇచ్చిన, ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం చాలా మంచి స్మార్ట్ ఫోన్ బై, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ హంగులు అవేం లేవు, కెమెరా కార్డ్ కూడా ఏం లేదు బై. డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ హయ్యర్ వేరియంట్ కూడా ఉందన్నమాట స్మార్ట్ ఫోన్కి. సో ఇక్కడ కూడా పెద్దగా ఫరక్ ఏం లేదు. అఫీషియల్ అక్కడ ఉన్న ప్రైస్ ఇక్కడ ఉన్న ప్రైస్కి ఏంటంటే మన వాళ్ళు కూపాన్ సప్లై చేసి రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో ఏంటంటే ప్రస్తుతానికి కూపాన్ ప్రైజెస్ లేకపోతే ఆఫర్స్ అయితే పెట్టారన్నమాట. సో అలా ఉంది. ఇక్కడ మనకి కార్డ్ ఆఫర్స్ ఏమైనా స్పెషల్ ప్రైస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా కూపాన్స్ ఉన్నాయి, మీరు ఆన్ స్క్రీన్ చూసుకోవచ్చు. సో అప్లై చేస్తే డిస్కౌంట్ అయితే వస్తుంది. యూపీఐ పేమెంట్ అయితే మీకు 25 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నమాట ఫ్లిప్కార్ట్ నుంచి, అంటే యాప్ నుంచి ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా మంచిగా అనిపించింది. స్పెసిఫికేషన్స్ అవన్నీ చూసుకున్నా సరే కూడా ఇక్కడ వేరే వాళ్ళ కంపారిజన్ చేసారు మన వాళ్ళు, అవన్నీ కూడా బాగున్నాయి. కెమెరాపై సోనీ వాళ్ళ బాగుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే పోయి పెద్దగా డ్రాబ్యాక్స్ అయితే నాకు మెయిన్ ఏంటంటే పోయి ప్రైస్ అనమాట. 22,000 ఉంది బేస్ వేరియంట్. యాక్చువల్లీ 20,000కి వచ్చింటే బాగుండేసి అయితే నేను అనుకుంటున్నాను. 20కి వస్తే మాత్రం పక్కా తీసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్గా రియల్మీ UI వస్తుంది కాబట్టి కస్టమ్ OS ఉంటుంది, బోల్డ్ వేర్స్ అవన్నీ డిజేబుల్ చేసుకొని, నోటిఫికేషన్స్ అవైతే అవన్నీ కూడా డిజేబుల్ చేసుకుని క్లీన్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అన్నమాట. ఇవే పెద్దగా డ్రాబ్యాక్స్ అయితే నాకు కూడా ఎక్కువగా అనిపించలేదు. ప్లస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, పంచోల్ డిస్ప్లే వస్తుంది, స్పీకర్స్ వస్తున్నాయి, అన్నీ కూడా ఫీచర్స్ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్న అంటే ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే పోటీగా ఏమైనా ఉందా అంటే నాకు తెలిసిన కాడికి ఈ ప్రైస్ కేటగిరీలో దగ్గర ఈ ప్రైస్ కేటగిరీలో చూసుకుంటే లావా బ్లేజ్ కర్వ్ ఉంది కదా, అదొక ఆప్షను. తర్వాత ఈ స్మార్ట్ ఫోన్స్కి చూసుకుంటే ఈ బ్రాండ్లోనే మీకు రియల్మీ 12 Pro 5G, వివో T3 5G అండ్ దగ్గరికి వచ్చేసరికి రియల్మీ నార్జో 70 Pro 5G అనమాట. ఈ స్మార్ట్ ఫోన్స్ ఈ స్మార్ట్ ఫోన్కి జర పోటీ అంటారు కదా, జర పోటీ లాగా ఇస్తుంది అంటారు కదా. సో పోటీ అయితే బాగా గట్టి పోటీ అయితే ఇస్తుంది అనమాట.
అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా పైసలు పెడతారా అనుకుంటే ఇట్లా మీకు OnePlus Nord CE4 5G కూడా వస్తుంది, దగ్గర దగ్గర 24,000 25,000 వస్తుంది అనమాట. ఆ స్మార్ట్ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట, ప్రైస్ తక్కువ వచ్చిందంటే. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేనైతే ఒకటే మాట చెప్తాను బై, 20,000 బడ్జెట్లో వస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోను. 20,000 వస్తే మాత్రం పక్కా తీసుకోమని ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నా. అండ్ మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. కంటెంట్ యూస్ఫుల్ అయితే ఎక్కువ లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, మీరైతే నా ఒపీనియన్ అయితే విన్నారు కదా. నేనైతే ఒకటి అడ్వైస్ చేస్తాను, మంచిగా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించింది నాకు. ఆఫర్స్ అప్లై చేసుకొని 20,000 లోపల వస్తుందంటే తీసుకోండి, లేదంటే ఇట్లా స్కిప్ చేసుకోండి. ఈ ప్రైస్ కంటే వేరే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ మీకు చెప్పినాను. ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ బై కొనుక్కోవాలంటే బై కొనుక్కోండి, కానీ బోల్డ్ వేర్స్ ఏవైతే ఉన్నాయో అది డిజేబుల్ చేసుకోవాల్సి వస్తుంది, అదొకటి ఆప్షన్ అన్నమాట బై. అండ్ ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు, చిన్న అడ్వైజ్ అన్నమాట. ఎలా అనిపించింది నా ఒపీనియన్, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి బై. అండ్ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.